అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలపై అయితే శుభవార్త అండి. సో, మరో వారంలో అయితే విడుదల. పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఈ వీడియోను తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ శాఖల బకాయిలు అండి 72,000 కోట్ల వరకు ఉన్నాయన్నమాట. సో, ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకోని తీరు. విద్యుత్తు అలాగే ఇరిగేషన్ బిల్లులే 57,000 కోట్లు అన్నమాట. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు కూడా పెండింగే. ఇక స్కాలర్‌షిప్పులు, అలాగే ధోబీఘాట్ సొమ్ములు అంతే. ఇక ముఖ్యమైన బిల్లులైనా చెల్లించాలనే డిమాండ్‌లు ప్రభుత్వ సానుకూల స్పందనకై నిరీక్షణలో మొత్తం అంతా ఉద్యోగ ఉపాధ్యాయులు. ఇక అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికలలో గెలిచిన సర్కారైతే కొలువుదీరింది. తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కాలేజీ యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వాళ్ళైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు అయితే బిల్లులకు మోక్షం లభించనుందని వారంతా ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను అయితే ప్రవేశపెట్టబోవడంతో రాష్ట్రంలో కూడా తాత్కాలిక బడ్జెట్‌ను అయితే ప్రవేశపెట్టింది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని, బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తామని సో, ఇక్కడ మనకు బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులన్నిటిని కూడా క్లియర్ చేస్తామని, ముఖ్యంగా చూసుకున్నట్లయితే డీఏలు ఇస్తాము అని, అలాగే పీఆర్సీని కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. సో, మరి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలైతే వన్ టైమ్ సెటిల్‌మెంట్ కిందకే పరిష్కరిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించి ఉన్నారు. సో, ఇటీవల పూర్తి స్థాయి బడ్జెట్‌లోనూ బడ్జెట్‌ని కూడా ప్రవేశపెట్టారు. కానీ వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి వేల కోట్లలో పెండింగ్ బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఇక పెండింగ్‌లో ఉన్న బిల్లులపై మాత్రం దృష్టి సాధించలేదు. సో, ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, కాంట్రాక్టర్లకు రావాల్సిన సొమ్ములు, విద్యార్థుల కాలేజీ ఫీజులు, యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్ ఇలా ఒకటేమిటి అన్ని శాఖల బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయన్నమాట. సో, మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు దాదాపుగా 72,000 కోట్ల వరకు పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సో, ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు సంబంధించి డీఏలు ఇస్తామని చెప్పిందో, అలాగే పీఆర్సీని కూడా వెంటనే ప్రకటిస్తాము అని జెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇవన్నీ చేస్తామని తెలియజేశారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది కావస్తున్నా గూడా వీటిపైన ఇంకా నోచుకోలేదు. ఇవన్నీ కూడా సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బిల్లులే 72,000 కోట్లు బకాయి బిల్లులే ఉన్నాయి. సో, ఈ మేరకు ప్రభుత్వ శాఖలు అన్ని శాఖలకు సంబంధించి గూడా ఈ మేరకు బిల్లులైతే చెల్లించవలసిన అవసరం అయితే ఉందండి. సో, మొత్తానికైతే ఈ డీఏ, పీఆర్సీ గురించి త్వరలో నిర్ణయం ఉండబోతుందనేది సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.